ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు అమీర్ ఖాన్. ఆయన సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన బీభత్సాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడంటే రాజమౌళి రికార్డ్స్ ని రాజమౌళి మాత్రమే బ్రేక్ చేయగలడు అని అనుకుంటున్నాం. కానీ 8 ఏళ్ల క్రితం వరకు అమీర్ ఖాన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని కేవలం అమీర్ ఖాన్ మాత్రమే బ్రేక్ చేయగలడు అనే టాక్ ట్రేడ్ లో ఉండేది. దంగల్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ 2000 కోట్ల రూపాయలకు పైమాటే. బాహుబలి 2 బ్రేక్ చేయలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 కూడా బ్రేక్ చేయలేకపోయింది. దురదృష్టం ఏంటంటే అమీర్ ఖాన్ సినిమాలు దంగల్ తరువాత 3 విడుదలయ్యాయి. ఆ 3 కూడా ఈ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయాయి. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. తారే జమీన్ పర్ చిత్రానికి ఇది సీక్వెల్. జూన్ 20వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం చూసేందుకు చాలా ఫన్నీగా అనిపించింది. అమీర్ ఖాన్ తన మార్క్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు. ట్రైలర్ చూస్తూ ఉంటే మంచి ఎమోషనల్ కి స్కోప్ ఉన్న సినిమాలాగా అనిపిస్తుంది. కానీ ఆ ఎమోషనల్ సన్నివేశాలను ట్రైలర్ లో చూపించలేదు. తారే జమీన్ పర్ చిత్రం ఆడియన్స్ గుండెల్ని పిండేస్తుంది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటే అమీర్ ఖాన్ ఈజ్ బ్యాక్ అనొచ్చు.